నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షిస్తున్న తమిళ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తిరుగుబాటుతో బిత్తరపోయిన శశికళ నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. మద్దతుదారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బలం నిరూపించుకునే యత్నం చేస్తున్నారు. ఎన్నడూ మీడియా ముందుకు అంతగా రాని శశికళ ఆ ప్రయత్నం చేయడమే కాక పన్నీరు సెల్వంను నమ్మక ద్రోహిగా చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పన్నీరు సైతం స్వరం పెంచారు. జయలలిత మృతిపై సందేహాలు ఉన్నాయని, నిజానిజాలు వెలికి తీసేందుకు న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. గవర్నర్ అవకాశం ఇస్తే అసెంబ్లీలో బల నిరూపణకు సైతం సిద్ధమని శశికళ వర్గానికి బహిరంగ సవాల్ విసిరారు. ఈ పరిణామాలను అటు కేంద్రం కూడా నిశితంగా పరిశీలిస్తోంది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ హోంశాఖ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఢీ అంటే ఢీ అనే మారిన తమిళనాట అసలేం జరుగుతోంది? రాజకీయాల అసలు రంగు ఎలా ఉంటుందో తమిళనాడును చూస్తే అర్థం చేసుకోవచ్చు. జయలలిత కన్నుమూత తర్వాత 2 నెలల పాటు స్తబ్దుగా ఉన్నట్టు కనిపించిన అస్సలు సిస్సలు వ్యూహ ప్రతివ్యూహాలు మంగళవారం రాత్రి నుంచే తెరపైకి వచ్చాయి. అందరిలోనూ ఆసక్తిని రేపుతున్న ఈ తమిళ రాజకీయ కథాచిత్రంలో శశికళ ఓవైపు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మరోవైపు ఉండి వ్యవహారాన్ని రక్తి కట్టిస్తున్నారు. అమ్మ సమాధి ముందు ధ్యానం తర్వాత తన మౌనం విడిన పన్నీరు తిరుగుబాటుతో ఎప్పుడు ఏ మలుపులు చోటు చేసుకుంటాయో ఎవరికీ అంతు చిక్కని విధంగా మారింది. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని సంచలన వ్యాఖ్యలు చేసిన పన్నీరు సెల్వం స్వరాన్ని మరింత పెంచారు. ఇప్పటి వరకు సౌమ్యుడిగా పేరున్న ఆయన ప్రత్యర్థులపై ఆరోపణాస్త్రాలు సంధించారు. జయలలిత మృతిపై తనకు సందేహాలున్నాయంటూ ఇతరులతో గళం కలిపారు. అసలేం జరిగిందో తేల్చుకునేందుకు సిట్టింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణా సంఘం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పుకొచ్చారు. అమ్మ చికిత్స పొందుతున్నప్పుడు ప్రతిరోజు తాను ఆసుపత్రికి వెళ్లినా ఒక్కసారి కూడా అమ్మను చూసే అవకాశం తనకు ఇవ్వలేదని పన్నీర్ ఆరోపించారు. உடல்நிலை பற்றிய சந்தேகங்கள் இன்றைக்கு பரவலாக நாட்டு மக்களிடையே அவருடைய இதயங்களிலே இருக்கிறது. அதை போக்க வேண்டிய கடமை ஒரு அரசுக்கு இருக்கிறது என்பதை நான் உணர்ந்திருக்கிறேன். உறுதியாக ஒரு விசாரணை கமிஷன் அமைக்கப்படும். உச்ச நீதிமன்றத்தினுடைய இப்போது தற்போது பொறுப்பில் இருக்கின்ற ఉచ్చనీతిమండ నీతిపతి అవர்கள் அந்த విచారణ కమిషన్కి పొరుపేற்று తానెప్పటికీ పార్టీకి విధేయుడుగానే ఉన్నట్టు పన్నీరు స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు కోరుకున్న పక్షంలో రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు కూడా సిద్ధమన్నారు. శశికళ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమేనని, ప్రజాస్వామ్య పద్ధతిలో శాశ్వత ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటామన్నారు. ఇదే సమయంలో తన వెనుక భాజపా ఉందన్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. తమిళ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తోందని, తమిళులకు ఎవరు బాసటగా నిలిచినా అంగీకరిస్తామన్నారు. అసెంబ్లీ నిర్వహిస్తే తన బల నిరూపణ చేసుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. అయితే పన్నీరు సెల్వంపై చిన్నమ్మ శివాలెత్తారు. ఆయనను నమ్మక ద్రోహిగా తూర్పారబట్టింది. విశ్వాసఘాతుకానికి పాల్పడిన పన్నీరు సెల్వానికి తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. బల నిరూపణకు సిద్ధంగా ఉన్నానని పన్నీర్ చేసిన వ్యాఖ్యల తర్వాత తనకు మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలతో శశికళ అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి 130 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పన్నీర్ సెల్వం ప్రతిపక్ష డీఎంకేతో కుమ్మక్కైనట్లు పరిస్థితులే చెబుతున్నాయని, ఆయన చేసిన తప్పులకు ముగింపు పలకాల్సిన బాధ్యత తనపై ఉందని మీడియాతో శశికళ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమెకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున పోయస్ గార్డెన్కు చేరుకున్నారు. చిన్నమ్మ ముఖ్యమంత్రి కావడం తథ్యమని వారు చెబుతున్నారు. நம் எதிரிகளிடமிருந்து புறப்படுகிறது என்றால் என்ன அர்த்தம்? நம் எதிரிகள் விரும்பாதது இங்கு நடக்கிறது. அதனால் தான் இந்த சலசலப்பு. இதற்கெல்லாம் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகமும் அஞ்சாது, நானும் அஞ்ச மாட்டேன்.
சட்டமன்ற உறுப்பினர்களின் கூட்டம் என்பது ரகசிய கூட்டம் அல்ல. அது பத்திரிகைகளிலும் ஊடகங்களிலும் வெளிவந்த செய்திதான். அது கடைசி நேரத்தில் தான் தனக்கு தெரிய வந்தது என்பது போன்ற திரு ஓ பன்னீர்செல்வத்தின் பேச்சை யாரும் நம்ப மாட்டார்கள். கட்டாயப்படுத்தினார்கள் என்கிறார். என்னை சட்டமன்றத்தில் பேசியது போல் கருத்து வேறு வகையிலும் பரிமாறப்பட்டதா, ஆசை காட்டப்பட்டதா? தமிழ்நாடு சட்டமன்ற பேரவை திரு ஓ பன்னீர்செல்வத்தை ஆதரித்து துரைமுருகன் பேசும்போது அதற்கு எந்தவித கருத்தையும் தெரிவிக்காமல் அப்போதே திரு ஓ பன்னீர்செல்வம் மௌனம் காத்த செயல் அவர் திமுகவில் ఐక్యమాగివిటதை. అయితే పన్నీర్ సెల్వం వెనుక తామున్నామన్న శశికళ ఆరోపణల్ని డీఎంకే ఖండించింది. అన్నా డీఎంకేలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. అయినా అన్నా డీఎంకేలో అంతర్గత కుమ్ములాటలు కొత్తేం కాదని, ఇందులోకి తమను లాగడం సరికాదన్నారు. తమపై విమర్శలు మానుకుని పన్నీరు సెల్వం ఆరోపణలకు సమాధానం చెప్పాలని స్టాలిన్ శశికళకు సూచించారు. కేంద్రం సైతం ఈ వ్యవహారంపై స్పందించింది. తమిళనాడులో పరిస్థితిపై ఇన్ఛార్జ్ గవర్నర్ అధ్యయనం చేస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య వెల్లడించారు. పన్నీరు సెల్వం శశికళ మధ్య వివాదంలో కేంద్రం పాత్రేమీ లేదని ఆయన తేల్చి చెప్పారు. ఓవైపు పరిణామాలు శరవేగంగా మారుతుండటంతో శశికళ వర్గం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పన్నీరు సెల్వానికి డీఎంకే బాసటగా నిలుస్తూ ఉండడం వల్ల క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. సమీకరణాల్లో మార్పు రాకుండా, తనకు మద్దతునిచ్చిన ఎమ్మెల్యేలు చేజారకుండా బస్సుల్లో రహస్య ప్రాంతాలకు తరలించారు. ఓ హోటల్లో వారికి బస ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతిని కలిసేందుకు శశికళ అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలుస్తోంది. ఆయన అంగీకరిస్తే తన మద్దతుదారులతో పరేడ్ నిర్వహించాలని శశికళ యోచిస్తున్నట్టు చెన్నైలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతకుముందు పన్నీర్ సెల్వం ధిక్కారాన్ని సహించేది లేదంటూ శశికళ ఆయనను పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించింది. అయితే తాను పార్టీలోనే కొనసాగుతానని, ఏ పార్టీలోనూ చేరనని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. తనను పార్టీ నుంచి తొలగించే హక్కు ఎవరికీ లేదన్నారు. గవర్నర్ అందుబాటులోకి రాగానే ఆయనను కలిసి బల నిరూపణకు అవకాశం కోరతానని తేల్చి చెప్పారు. మరోవైపు ఆయన మద్దతుదారుల్ని శశికళ వదల్లేదు. అన్నా డీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి జి రామచంద్రన్పై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగాలతో వేటు వేశారు. రామచంద్రన్ స్థానంలో ఐటీ విభాగం కార్యదర్శిగా బీవీఆర్ రాజ్ సత్యయాన్ను నియమించారు. 48 గంటలు, కేవలం 48 గంటలు మొత్తం మారిపోయింది. బహుశా తమిళ రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూసి ఎరుగని పరిణామాలివి. మంగళవారం రాత్రి కొన్ని గంటల వ్యవధిలోనే నాటకీయ పరిణామాలు మరింత రక్తి కట్టాయి. 40 నిమిషాల మౌనం, 10 నిమిషాల వ్యాఖ్యలు మొత్తం కథనే మార్చేశాయి. మౌనం వీడిన పన్నీరు సెల్వం రాత్రికి రాత్రే సంచలనం సృష్టిస్తే ఆ వెనకే చిన్నమ్మ చర్యలు రాజకీయ కథన రంగం తీవ్రతను తెలియజేశాయి. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు తమిళనాడులో ఏం జరగబోతోంది? విలక్షణతకు పెట్టింది పేరైన తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇంకెంతో విలక్షణంగా అనిపిస్తున్నాయి. బహుశా తమిళనాడు గతంలో ఎప్పుడూ చూడనివిగానే జరుగుతున్నాయి. వ్యక్తి కేంద్ర రాజకీయ క్షేత్రంలో తొలిసారి ఈ స్థాయి తిరుగుబాటు బావుటా ఎగసింది. అది కూడా ఇద్దరు అత్యంత కీలకమైన వ్యక్తుల మధ్య వివాదం రూపంలో. ఇవే ఇప్పుడు అన్నా డీఎంకేని మరోసారి చీలిక అంచున నిలిపాయి. ఒక రకంగా 1988 ఎంజీఆర్ మరణం తర్వాత పరిణామాలను తలపిస్తున్నాయి. అప్పుడు జానకి రామచంద్రన్, జయలలిత వర్గాలైతే ఇప్పుడు పన్నీరు సెల్వం, శశికళ శిబిరాలు ఏర్పడ్డాయి. ఈ రెండింటి మధ్య అప్పట్లోలా డీఎంకే లబ్ధి పొందుతోందా, లేక ఇద్దరి మధ్య రాజీ సూత్రం కుదురుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతున్న విషయం. ఎక్కడైనా చుట్టం మిత్రలాభం కాని అధికారం విషయంలో కాదనేలానే మారిపోయాయి ఇద్దరి మధ్య సమీకరణాలు.
ఇరు వర్గాల మధ్య ఎన్నికలకు ముందు టికెట్ల కేటాయింపుల సమయం నుంచే ఉప్పు నిప్పులా ఉన్న సంబంధాలు ఒక్కసారిగా చిటపటమంటూ పేలుతున్నాయి. ఇప్పుడు వారించడానికి అమ్మ కూడా లేకపోవడం, ఇంతకు మించిన అవకాశం మళ్లీ వస్తుందో లేదో అన్న ఆదుర్త వెరసి ఇద్దర్నీ ఢీ అంటే ఢీ అనేలా చేస్తున్నాయి. అందుకే శాంతస్వరూపి పన్నీరు సెల్వం మాట కరుకుదేలింది. జయలలిత సమాధి వద్ద 40 నిమిషాల ధ్యానం తర్వాత అమ్మ ఆత్మప్రబోధం మేరకే అంటూ చిన్నమ్మపై ఎదురుదాడికి దిగారు. అధికార మార్పిడికి ఏ ఇబ్బంది లేదులే అనుకుంటున్న తరుణంలో శశికళ వర్గము పన్నీరు దెబ్బతో ఉలిక్కిపడింది. దీటుగానే స్పందించింది. పార్టీ కోశాధికారి పదవి నుంచి పన్నీరు సెల్వంను తొలగిస్తున్నట్లు ప్రకటించి శ్రీనివాసన్కు ఆ బాధ్యతలప్పగించింది. కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం స్పష్టం, వెనక ఎవరో గట్టి మద్దతు లేకుండానే పన్నీరు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకున్నారని అనుకోలేం. అది నటరాజన్ వర్గం ఆరోపిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్రంలో విపక్ష డీఎంకే కాంగ్రెస్లా, లేక మరెవరైనానా అంటే ఎవరైనా కావచ్చు. అందుకే తర్వాత ఏం జరగబోతుందనే ఉత్కంఠ కూడా పెరుగుతోంది. తమిళనాడులో ప్రస్తుతం 4 విషయాలు జరగడానికి అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొదటిది, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు యథాతథ స్థితి. ఎలా చూసినా శశికళ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. సుప్రీం తీర్పు అనుకూలంగా వస్తే సరే, ఏమాత్రం తేడా వచ్చినా తన కలలన్నీ కూలిపోయినట్లే. ఒక రకంగా మంగళవారం తలపెట్టిన ప్రమాణ స్వీకారం వాయిదా పడటానికి అదే కారణం అనుకోవచ్చు. ఆ విషయం ఎటూ తేలే వరకు గవర్నర్ కార్యాలయం నుంచి శశికళకు పచ్చజెండా రావడం అంత సులువైన విషయం కాదు. మరోవైపు ఇదే విషయంపై తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ న్యాయ నిపుణులతో సంప్రదింపుల్లో తలమునకలైనట్లు చెబుతున్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేసేవే. రెండోది, సభలో బల నిరూపణ. శశికళ, పన్నీరు సెల్వం వర్గాలు బలం మాదంటే మాదంటున్న నేపథ్యంలో ఇదే సరైన నిర్ణయం కూడా కావచ్చు. తమిళనాడు అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 234. అన్నా డీఎంకేకు 135 స్థానాలున్నాయి. జయ మరణంతో ఒక స్థానం ఖాళీ అయింది. విపక్ష డీఎంకేకు 89, కాంగ్రెస్కు 8 మంది సంఖ్యాబలం ఉంది. ఇద్దరు ఇతరులు. వారిలో 130 మంది ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నట్లు చెబుతున్నారు చిన్నమ్మ. పన్నీరు సెల్వం కూడా 50 నుంచి 60 మంది సభ్యుల మద్దతుందంటున్నారు. ఇక్కడ అవసరమైతే డీఎంకే కాంగ్రెస్కు అండగా నిలవాలని నిర్ణయించినట్లు ప్రస్తుతానికి ఉన్న సమాచారం. ఈ నేపథ్యంలోనే బల నిరూపణ పెడితేనే ఎవరి బలం ఎంతో తేలిపోతుందనేది అందరి అభిప్రాయం. அப்பொழுதும் சரி இப்பொழுதும் சரி மாண்புமிகு அம்மாவுடைய கொள்கைகளுக்கு, கோட்பாடுகளுக்கு, அம்மாவுடைய எண்ணங்களுக்கு சிறு குண்டுமணி அளவுட நான் குறையாமல் என்னுடைய பணியை, கடமையை ஆற்றுவேன் என்பதனை நான் தெரிவித்துக் கொள்கிறேன். நிறைய சட்டமன்ற உறுப்பினர் என்னோட தொடர்பு கொண்டு பேசிக்கொண்டுதான் இருக்கிறார்கள். நான் நேற்றே சொல்லியிருக்கிறேன், உறுதியாக நாங்கள் வெற்றி வருவோம், மக்கள் சக்தியோடு. జయలలిత మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని కూడా మినహాయిస్తే మొత్తం 233 మంది. అందులో సాధారణ ఆధిక్యం 117 అవుతుంది. ఆ సంఖ్యను గెలిచిన వారే విజేతలు. మూడో విషయం, రాష్ట్రపతి పాలన. రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అక్కడ కొంతకాలం రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలను కొట్టిపారేయలేం. అప్పుడు పరిస్థితి చక్కబడే వరకు పాలన గవర్నర్ పేరున పరోక్షంగా కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయినట్లే. సాధారణంగా ఇలాంటి సంక్షోభ సమయంలో హింసాత్మక ఆందోళనలు చెలరేగే అవకాశాలను తోసిపుచ్చలేం. ఆ సంకేతాలు కనిపించడం వల్లనే తమిళనాడు పోలీసులు ఇప్పటికే భద్రత కట్టుదిట్టం చేయడం ప్రారంభించారు. ఆ పరిస్థితే నిజంగా వస్తే శాంతి భద్రతలు చేజారిపోకుండా చూసుకోవడానికి అత్యవసర స్థితి ప్రకటన ఖాయం. ఇక ఆఖరిగా మిగిలింది మళ్లీ ఎన్నికలు. ప్రతిష్టంభన ఎక్కువ కాలం కొనసాగితే గనుక కేంద్రం ముందున్న మరో ప్రత్యామ్నాయం ఇది. తమిళనాట ప్రధాన రాజకీయ పక్షాలుగా ఉన్న అన్నా డీఎంకే, డీఎంకేతో సంప్రదింపులు జరిపి సరే అంటే మళ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశాల్ని కొట్టిపారేయలేం. ప్రజల నిజమైన మద్దతు ఎవరికుందో ఆ ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి అదే ఉత్తమం కూడా. కానీ అది అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత ఆఖరి అస్త్రం మాత్రమే. ఇందులో శశికళ అయినా నెగ్గొచ్చు, లేదా అన్నా డీఎంకే చీలిక వర్గానికి పీఠం దక్కొచ్చు. వాళ్ళిద్దరినీ కాదని డీఎంకేకు అధికారాన్ని అప్పగించేందుకు బాటలు పడొచ్చు. కానీ ఈ ప్రత్యామ్నాయాల్లో తనకు అనుకూలంగా లేని ఏ ఒక్కటి జరిగినా శశికళ రాజకీయ జీవితానికి పూర్తిగా తలుపులు మూసుకుపోయినట్లే అనేది వేరే చెప్పనక్కర్లేని విషయం. నేడో రేపో ముఖ్యమంత్రి పీఠం ఎక్కడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో పన్నీరు సెల్వం రూపంలో ఊహించని పిడుగు చిన్నమ్మ శశికళ శిబిరాన్ని ఎటూ పాలుపోని స్థితిలోకి నెట్టింది.
130 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని ధీమాగా ఉన్న సమయంలో అనుకోకుండా తగిలిన శరాఘాతం వారిని కకావికలం చేస్తోంది. ఇప్పటి వరకు చిన్నమ్మ ప్రమాణ స్వీకారం ఎప్పుడన్నా చర్చ జరగ్గా ప్రస్తుతం అసలు ఎవరి బలం ఎంత అన్న దానిపైనే అందరి దృష్టి నెలకొంది. ఎవరికి వారు తమ మద్దతుదారులను కూడగట్టుకునే పనిలో పడ్డారు. ఒకవేళ అంకెలు చిన్నమ్మకు అనుకూలంగా ఉన్నా ముఖ్యమంత్రి కావడానికి మాత్రం ఆమె అనేక అడ్డంకులను దాటుకు వెళ్లాల్సిందే. చిన్నమ్మ ముందున్న ఆ సవాళ్లేంటి? ఇన్నాళ్లు అమ్మ చిన్నమ్మ అన్న మాటలు తప్ప మరో ఊసెత్తని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తనలోని మరో కోణాన్ని రుచి చూపించాడు. అమ్మ ఆత్మ చెప్పిందంటూ తనలోని ఆవేదనను ఆమె సమాధి సాక్షిగా వెళ్లగక్కి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఆ చర్యతో ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది శశికళ బృందం. నిజానికి ఏ ముహూర్తంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేద్దామని ముహూర్తం నిర్ణయించారో కానీ చిన్నమ్మకు ఏదీ కలిసి రావడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు సమాచారం మొదలుకొని పార్టీలో అసంతృప్త స్వరాలు ఒకెత్తైతే ఇప్పుడు ఆ జాబితాలోకి ఎన్నికల సంఘం కూడా వచ్చి చేరింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నికపై ఈసీ నోటీసులివ్వడం వారి కష్టాలు రెట్టింపు చేస్తోంది. I have given representation to the election commission stating that the general secretary post should not be admitted by Shashikala Nadarajan, and the election commission also got some clarification regarding this to Madam Shashikala Nadarajan. I came to know. Before that, before election commission accepts her that she is interim general secretary, who gave the power to appoint or remove from AIADMK party postings? He is a senior leader. Mr. O. Pannirselvam is a senior leader. జరుగుతున్న పరిణామాలతో ఓవైపు మద్దతుదారులతో వరుసగా సమావేశమవుతూ తన బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ శశికళ మదిలో మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందన్న భయం మాత్రం లోలోన వెంటాడుతూనే ఉందని చెప్పాలి. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏటూగా ఉన్న చిన్నమ్మ భవితవ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం వచ్చే వారం తేల్చనుంది. అంతకంటే ముందే ముఖ్యమంత్రి పదవి అందుకోవాలని భావించిన గవర్నర్ వైఖరి ఆమెకు మింగుడు పడని విధంగా మారింది. ఇప్పుడు సుప్రీం తీర్పు ఒకవేళ అనుకూలంగా వస్తే సరి, లేకపోతే జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి. అదే జరిగితే పన్నీర్ సెల్వం వర్గానికి మరింత బలం చేకూరినట్టవుతుంది. శశికళకు మద్దతుగా నిలిచిన వారంతా తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇప్పటికే పీహెచ్ పాండియన్ రూపంలో గళం విప్పిన అసమ్మతి స్వరాలు మరింత విజృంభిస్తే మొదటికే మోసం వచ్చే అవకాశాలున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గాని శాశ్వత శత్రువులు కానీ ఉండరంటారు. అవకాశం కోసం శత్రువులే మిత్రులుగా మారుతుంటారు. ఓ రకంగా ఇప్పుడు తమిళనాట అదే జరుగుతోంది. పన్నీర్ సెల్వంతో డీఎంకే బంధం కొత్త సమీకరణాలకు తెరతీస్తోంది. అదే ఆరోపణాస్త్రంగా చేసుకుని అత్యంత విధేయుడిగా ఉన్న పన్నీర్కు ఇంతటి తెగింపు ఎలా వచ్చిందంటూ శశికళ వర్గం మండిపడుతోంది. శశికళను ముఖ్యమంత్రి అవ్వకుండా చేయడానికి పన్నీర్ను పావుగా చేసుకున్నారని వాదిస్తున్నారు. ఎమ్మెల్యేలంతా తన వెంటే ఉన్నారని, పార్టీలో ఎలాంటి చీలిక లేదని చెబుతున్నారు. వాటన్నింటికంటే ముందుగా సాధారణంగా చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే, అసలు ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడా కనిపించని శశికళకు అన్ని వైపుల నుంచి ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుందనే. ఆ ప్రశ్నలకు సమాధానం శశికళ గతం కూడా ఆమెకు ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొంతూరు మన్నార్గుడి కేంద్రంగా చిన్నమ్మ కుటుంబీకులు సాగించారని చెబుతున్న కార్యకలాపాలు అప్పట్లో విమర్శల పాలయ్యాయి. ఆ సందర్భంగా శశికళ కుటుంబ సభ్యులు మన్నార్గుడిలో అనేక భూ కబ్జాలకు పాల్పడ్డారని తేలింది. ఈ వ్యవహారంలో శశికళ, ఆమె భర్త, సోదరుడిపై కేసులు కూడా నమోదయ్యాయి. సోదరుడు దివహరన్పై పలు అవినీతి ఆరోపణలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. శశికళ వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని గ్రహించిన జయ కొన్నాళ్లు ఆమెను దూరంగా ఉంచింది. ఇలా పలు ఆరోపణల్లో కూరుకుపోయిన శశికళ, ఆమె కుటుంబంపై మన్నార్గుడి మాఫియా అనే ముద్ర పడింది. అంతేకాదు, జయలలిత 2011 నుంచి 2016 మధ్యకాలంలో జైలుకెళ్లడానికి కారణం ఈ మన్నార్గుడి మాఫియా అనేవారు లేకపోలేదు. శశికళకు ఉన్న మరో ప్రధాన ప్రతికూలత రాజకీయంగా, పాలనాపరంగా అనుభవలేమి. ఇలా నేరుగా పార్టీపై పట్టు సాధించి అధికార పీఠానికి చేరువ కావడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత పార్టీలోని కొందరి నుంచి విపక్షాల వరకు ప్రధానంగా సంధిస్తున్న ప్రశ్న అదే. ఆమెకు ఏం అనుభవం ఉందని,
ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిది అదే మాట. తమిళనాడు ప్రజలు ఓటేసింది అన్నా డీఎంకు, ఆ పార్టీ బలానికి, కానీ ఇలా శశికళ అడ్డదారిలో ముఖ్యమంత్రి కావడానికి కాదంటూ ఆయన తీవ్రస్థాయిలోనే ధ్వజమెత్తుతున్నారు. స్థానిక భాజపా నాయకులు కూడా శశికళ కంటే నేరుగా పన్నీర్కే మద్దతు పలుకుతున్నారు. వారికి జతగా కాంగ్రెస్ కూడా పన్నీర్ వైపే ఉన్నామంటోంది. ఇలా వైరి పక్షాలన్నీ ఒక్కటిగా ఏకమవుతుంటే చిన్నమ్మ మాత్రం వారందరి దాడులకు ఒంటరిగానే సమాధానం చెప్పాల్సి వస్తోంది. ఈ మధ్యలో వచ్చిన 2 నెలలే పదవిలో ఉన్నా ఆ తక్కువ సమయాన్నే పన్నీర్ సెల్వం పూర్తి సద్వినియోగం చేసుకోవడము ఒక రకంగా శశికళకు ప్రతికూలంగానే మారిందనే చెప్పొచ్చు. వార్దా తుఫాన్ను ఎదుర్కోవడం, జల్లికట్టు సమస్య పరిష్కారం, మరికొన్ని విషయాల్లో పన్నీర్ మంచి మార్కులే సంపాదించారు. రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించే సామాజిక వర్గాల సమీకరణాలు ఇంకా లెక్కలు తేలాల్సి ఉంది. అవి కొలికి వస్తే గాని ఎవరి శిబిరంలో ఎవరెవరు ఉంటారో చెప్పలేని పరిస్థితి. మరోవైపు జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మొదలైన ప్రచారము ప్రజల్లోకి బాగా వెళ్లినట్లే కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో అయితే పన్నీర్ సెల్వానికి మద్దతుగా, శశికళకు వ్యతిరేకంగా యుద్ధమే నడుస్తోంది. ఆమెకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని కొందరు నెటిజన్లు నినదిస్తున్నారు. అసలే రాజకీయాలు అనిశ్చితికి పెట్టింది పేరు. ఎప్పుడు ఎలాంటి పరిణామాలైనా జరగొచ్చు. ఓవైపు కోర్టు తీర్పు, మరోవైపు పన్నీర్ సెల్వం రూపంలో తగిలిన ఎదురుదెబ్బ, వీటికి తోడు గవర్నర్ అనుసరిస్తున్న వైఖరితో శశికళ రాజకీయ భవితవ్యం డోలాయమానంలో పడింది. అడుగులకు మడుగులొత్తే పరివారం, అపారమైన సంపద, అంతకు మించిన అధికారం, అవసరమైతే ప్రాణాలిచ్చే అభిమానులు, వీటన్నింటినీ కాదనుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. మరణం ఎవరికైనా సహజమే, కానీ ప్రముఖుల విషయంలో మాత్రం ఇలాంటి వాటికి చోటు లేదు. అందుకే జయ మరణంపై అనుమానాలు ఎన్నో. అమ్మ అభిమానులతో పాటు ఇతరుల్లోనూ ఏదో మూల చిన్న సందేహం. తేనెతుట్టిని ఇప్పుడు తీవ్ర స్థాయిలోనే కదిపారు పన్నీరు సెల్వం. జయ మరణం సహజమైనదేనా? ఏదైనా కుట్ర జరిగిందా? కుట్ర జరిగితే ఎందుకు చేశారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం ఓ విచారణ సంఘాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జయ మరణానికి సంబంధించి ఒక్కొక్కటిగా వస్తున్న విమర్శలు, ఆరోపణలతో మొత్తానికి ఏదో జరిగిందని శంకించేలా చేస్తుంటే, అమ్మ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి తుది శ్వాస విడిచే వరకు చేసుకున్న పరిణామాల్ని గమనించిన వారు నెశ్చలి వైపు అనుమానపు చూపులు చూస్తున్నారు. ఈ విషయంలో మాత్రం శశికళ నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే జయలలిత మృతికి సంబంధించి విచారణ చేపట్టేందుకు దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నట్లు పన్నీర్ సెల్వం చేసిన ప్రకటన చాలా మందికి ఊరట కలిగించేదే. జయ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ఆమెను చూడ్డానికి వెళ్లినప్పుడు ఏ రోజు చూసేందుకు అనుమతించలేదని పన్నీర్ సెల్వం చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అదేనండి, 75 days పన్నీర్ గారు హాస్పిటల్లో ఉన్నారు. అప్పుడు ఏం చెప్పలేదండి. తర్వాత 60 days ఇంతవరకు ఎందుకు ఏం చెప్పలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు సడన్ గా చెప్తున్నారు? మీకు తెలుసు, మీ ప్రెస్ వాళ్ళు లాస్ట్ అసెంబ్లీ నడిచేప్పటికే దురైమురుగన్ ఎమ్మెల్యే, డిఎంకే ఎమ్మెల్యే ఏం చెప్పారండి? కావాలంటే మేము ఓ పన్నీర్ సెల్వం గారికి సపోర్ట్ చేస్తాం చెప్పారా కదా. అప్పుడు డిఎంకే సపోర్ట్ తీసుకోవాలంటే డెఫినెట్ అయినా ఒక ఏడీఎంకే వాళ్ళు తీసుకోరు. సో ఏం జరుగుతుందో మీరు చూడండి. అనారోగ్య కారణాలతో జయ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమె మరణించేంత వరకు వైద్యం, అందుకు సంబంధించిన సమాచార వెల్లడి అంతా పద్ధతి ప్రకారం సాగింది. అదే సమయంలో అనుమానాలు వెంటాడాయి. ఆ అనుమానాలను నివృత్తి చేసినప్పటికీ ఎవరికీ అందులో సంతృప్తి కలిగినట్లు అనిపించలేదు. ఈ నేపథ్యంలో అనుమానాలు మరింత ఎక్కువ కాకుండా చేసేందుకు ఏకంగా ఆమెకు చికిత్స అందించిన వైద్యులతోనే వివరణ ఇప్పించారు. She had a sudden cardiac arrest. A team of doctors who were taking care of that was there in the room when it happened. So it was a witnessed cardiac arrest. It is not a non-witnessed, it is a witnessed cardiac arrest. But in the general sense, firstly, you do not have CCT in patients' rooms, that you do not take photographs of critically ill patients. Can you imagine if you or anyone you loved or cared about critically ill in an intensive care unit or recovering was being photographed and their images shared? How would they or you feel? We just do not do that. ప్రస్తుతంలోకి వస్తే జయ మరణానికి సంబంధించి ప్రజల్లో అనుమానాలున్నాయి. వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే విచారణ కోసం కమిషన్ను నియమిస్తున్నామని ప్రకటించారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. ఆ కమిటీ నివేదికను హైకోర్టుకు ఇస్తుందని, తర్వాత ప్రజలకు బహిర్గతం చేస్తామన్నారు.
ఈ పరిణామంతో రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ అమ్మ మరణంపై అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. పైగా శశికళ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారన్న సమయానికి ముందు రోజు హడావుడిగా వైద్యులతో మీడియా సమావేశం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనే అనుమానాలు వెంటాడుతున్నాయి. నిజానికి సెప్టెంబర్ 22న జయ ఆస్పత్రిలో చేరినప్పుడే మధుమేహానికి సంబంధించి ఆమెకు అందించిన మందులు సరిగా లేవని అపోలో యాజమాన్యానికి చెందిన వ్యక్తులు చెప్పినట్లుగా ఓ మెయిల్ లీక్ అయింది. అప్పట్లో ఎవరూ పట్టించుకోకపోయినా ప్రస్తుతం అందుకు సంబంధించి రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. అలానే ఆస్పత్రిలో చేరడానికి ముందు పోయస్ గార్డెన్లో వాగ్వాదం జరిగిందని, జయను తోసేశారని, అప్పుడే ఆమె కుప్పకూలిపోయారని, అనుమానాలు లేకుండా ఉండేందుకు వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు అన్నాడీఎంకే సీనియర్ నేత పాండియన్ ఆరోపించడం మరింత సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయాలన్నింటినీ బేరీజు వేస్తూ ఆమె ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మరణించేంత వరకు జరిగిన వైద్యం, అందుకు సంబంధించిన అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. జయ మరణానికి సంబంధించి మొదటే ప్రముఖ నటి గౌతమి అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రధానికి 2 లేఖలు రాశారు. జయకు చికిత్స విషయంలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు, ఆమెను ఎవరు కలవచ్చన్న అంశాలపై అపోలో యాజమాన్యానికి ఎవరు అనుమతి ఇచ్చారో తేలాలని, వీటిపై స్పష్టత రావాల్సి ఉందని ఆ లేఖల్లో పేర్కొన్నారు గౌతమి. జయ మరణంపై మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వైద్యనాథన్ కూడా సందేహాలు వ్యక్తం చేయటం వల్ల మొత్తం మీద ఏదో జరిగి ఉంటుందన్న అనుమానాలు మరిన్ని ఎక్కువయ్యాయి. జయలలిత పార్థివ శరీరాన్ని తిరిగి బయటకు తీస్తేనే గాని ఆమె మరణం చుట్టూ అల్లుకున్న సందేహాలు నివృత్తి కావని న్యాయమూర్తి అనడం సంచలనం కలిగించింది. ఈ విషయంలో స్వయంగా తనకు కూడా కొన్ని అనుమానాలున్నట్లు ఆయన చెప్పడం గమనార్హం. జయ మరణంపై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సమయంలో జస్టిస్ వైద్యనాథన్, జస్టిస్ పార్థిబన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కేసులో ఉన్న తీవ్రత దృష్ట్యా పిటిషన్ను పరిశీలన నిమిత్తం ప్రధాన న్యాయమూర్తి బెంచ్కు పంపించారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్కు వైద్యం అందించిన సందర్భంలో తీసిన ఫోటోలను ఆయన మరణానంతరం విడుదల చేశారు. కానీ జయలలిత విషయంలో మాత్రం అలాంటిదేమీ జరగలేదు. ఈ విషయాన్ని గుర్తు చేసిన న్యాయమూర్తులు కనీసం బంధువులు కూడా ఆమెను చూసేందుకు ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలే జయలలిత మరణంపై సామాన్యుల్లో అనుమానాలు రేకెత్తడానికి కారణమయ్యాయని వ్యాఖ్యానించారు. ఒకవేళ పిటిషన్ను తిరిగి తమ వద్దకే పంపిస్తే జయలలిత భౌతిక కాయాన్ని తిరిగి తీసేందుకు ఆదేశిస్తామని చెప్పడం కేసులో తీవ్రతను తెలియజేసింది. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాతి రోజే ప్రతిపక్ష నేత స్టాలిన్ కూడా జయ మరణంపై ప్రజల్లో అనుమానాలు తీర్చాల్సిన అవసరముందని, వీటిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఎంకే అధ్యక్షుడు ఎస్ రామదాస్ కూడా అదే మాట వినిపించారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.